నెల్లూరులోని అరవపాలెంలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. అరవపాలెంలో సామాన్య మధ్యతరగతి ప్రజల పిల్లల కోసం అందమైన పార్కు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. అరవపాలెం సమీపంలో ఉండే అన్ని డివిజన్ల ప్రజలకి అందుబాటులో ఉంటుందని స్థానిక టీడీపీ నాయకుడు వెంకటరెడ్డి తెలిపారు. తమకు పార్కు మంజూరు చేసిన మంత్రి నారాయణకు వారు కృతజ్ఞతలు తెలిపారు. 5వ డివిజన్ ఈ కోడిగౌడ తోటలో ఉండే ఇంతకుముందు గతంలో ఇక్కడ ఒక అరవపాలెం అనేది ఉండేది, అది క్లియర్ చేశారు. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక మంచి పార్క్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మా ప్రీతమ నాయకుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు ఈరోజు ఈ ఏరియాకి వచ్చేసి విజిట్ చేయడం జరిగింది. గతంలో కూడా 2 టైమ్స్ ఏంటంటే ఈ ప్రాంతానికి వచ్చేసి చూడడం జరిగింది. ఇది చాలా దాదాపు ఒక 1 ఎకర్ పైనే ల్యాండ్ ఉంది. ఇక్కడ ఈ 1 ఎకర్ని మంచి పార్కుని చేస్తే ఇక్కడ ఉండే పేద ప్రజలు కావచ్చు, ఇది కొద్దిగా మిడిల్ క్లాస్ స్లమ్ ఏరియా కాబట్టి వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఒక మంచి పార్కు చేసి పేద పిల్లలకి తర్వాత పోతే అందరికీ కూడా ఉపయోగపడేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద పార్క్ అవుతుంది. చిల్డ్రన్స్ పార్క్ తర్వాత నెల్లూరులో చాలా పెద్ద పార్క్ వచ్చేసేసి ఇది అవుతుంది. ఇది చాలా అందరికీ కూడా 3, 4, 5, 6, 7, 8, 9, 10 డివిజన్లకి అందరికీ కూడా ఇది అనుకూలమైన ప్రాంతము. చాలా ఆహ్లాదకరంగా తర్వాత చాలా బ్యూటిఫుల్గా చేయాలనే ఉద్దేశంతో నారాయణ సార్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ పని మీదనే మా ప్రీతమ నాయకులు మినిస్టర్ గారు నారాయణ సార్ గారు వచ్చి విజిట్ చేసి ఈరోజు విజయవాడకి వెళ్తా ఇది త్వరగా పూర్తి చేయమని చెప్పేసి మున్సిపల్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా శుభపరిణామము. ఆయనకు ధన్యవాదాలు తెలియదు. ఈరోజు బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 6